కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకుడు ఆర్ఎం ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన పోడియం సింగి అనే అమ్మాయికి పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉందని తెలుసుకొని తన పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి సైకిల్ని బహుమతిగా అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కోర్రాజులగుట్ట గ్రామంలో పోడియం సింగి ప్రతిరోజు పూసుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారుగా 5 కిలోమీటర్ల దూరం ఉంటుందని, రహదారి కూడా సరిగ్గా లేదని చలించిపోయిన ఆర్ఎం ప్రసాద్ తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థినికి సైకిల్ని బహుమతిగా అందజేశారు. మారుమూల ప్రాంతాలను కూడా ప్రభుత్వం స్పందించి స్థానిక శాసనసభ్యులు దృష్టి సారించి అభివృద్ధి పరచాలని, మెరుగైన విద్య అందించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. జిల్లా హసరాపేట నియోజకవర్గం ములకనపల్లి మండలం పూసుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కొర్రాజులగుట్ట గ్రామంలో చదువుకునే నిరుపేద కుటుంబానికి చెందిన కొర్రాజులగుట్టంలోని పోడియం సింగి అనే అమ్మాయి ప్రతిరోజు పాపం ఎక్కడో 5 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తే కష్టపడి చదువుతుంది. కాబట్టి ఆ కష్టాన్ని చూసి తెలుసుకొని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకున్నంతలో నా స్థాయిలో ఒక సైకిల్ అమ్మాయికి ఇచ్చి, ఆమె ఇంకా పై స్థాయిలో ఏమైనా చదవాలంటే దానికి హెల్ప్ చేయడం కూడా నేను ఉన్నాను. కాబట్టి ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి పిల్లలు మంచి చదువుకునే పిల్లలకి చాలా కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ కష్టపడి చదువుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా వాళ్ళకి కావాల్సింది, పేదవాళ్ళకి కావాల్సింది ఓన్లీ వైద్యం, విద్య. కాబట్టి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇలాంటి కష్టపడి చదివే పిల్లలకు ప్రభుత్వం తరఫున వచ్చే అన్ని సహకార లబ్ధులు చేకూర్చాలని తెలియజేస్తున్నారు. పని చేయకోకుండా పెద్దలు పని చేయాలి, పిల్లలు బయల్లో ఉండాలి. కాకపోతే ఇక్కడ నుంచి వీళ్ళు చదవాలంటే పాపం 5 కిలోమీటర్లు పాపం రోజు ఏం నడుస్తారు 2 అమ్మాయిలు. అది కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి రోడ్డు సౌకర్యాలు కూడా కల్పించి వీరు చదువుకోవడానికి కూడా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నాం. ఈ కొర్రాజులగుట్టకి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ చదువుకునే పిల్లలు కూడా అధికారులు అవగాహన కల్పించాలి.